చాలామంది కష్టార్జితము వారు అనుభవించకుండా హాస్పిటల్స్కి అదేవిధంగా అప్పులకు వెళ్ళిపోతుంది. కానీ దేవుని చేత ఆశీర్వదింపబడిన వ్యక్తికి అప్పులు ఉండవు, హాస్పిటల్ బిల్లులు ఉండవు. ఆయనే రక్షిస్తూ ఉంటాడు. వచ్చిన జీతం వచ్చినట్లుగా అలాగే ఇంట్లో తన కుటుంబస్తులు తను అనుభవిస్తూ ఉంటాడు. డబ్బు చాలా వస్తుంది, కానీ ఇంటికి వచ్చేసరికి అది చాలా తగ్గిపోతుంది. వాడుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితుల్లో కొంతమంది బాధపడుతూ ఉంటారు. నెల వచ్చేసరికి నెలాఖరులోనే చేయి బదులు అడిగే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. నా ప్రియమైన సహోదరులారా, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే ఆయన సియోనులో నుండి నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ జీవిత కాలం అంతా క్షేమం కలుగుతుంది. నా ప్రియ సహోదరులారా, అంతేకాదు దీర్ఘాయుష్మంతులు అవుతారు. దేవుని యొక్క శక్తి ప్రభావాల చేత ప్రతిరోజు నడిపింపబడతారు గనక నీవు దీర్ఘాయుష్మంతుడవై నీ పిల్లలను చూస్తావు. నీకు సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది. మంచి ముసలితనములో ఒక మనుష్యుడు ఈ లోకం విడిచిపెట్టి వెళ్ళిపోతే అది ఆశీర్వాదకరం. అంటే ఈ లోకములో సమాధానముతో అన్నీ కూడా అనుభవించి ఆహారము, వస్త్రము, ఇల్లు, పిల్లలు అందరి ఆనందాలు పొందుకొని సౌఖ్యము కలిగి జీవిస్తే అది ఆశీర్వాదమే.